హాయ్ అండి. ఈజీగా మనము మసాలా పాపడ్ ఎలా రెడీ చేసి చూపిస్తాను. నేనైతే 2 గ్లాసులకి ఇన్ని వడియాలు వచ్చినాయి, ఇన్ని పాపడ్ వచ్చినాయి, ఇన్ని వడియాలు వచ్చినాయి. చూడు, 2 గ్లాసుల బియ్యానికి నేను ఎటువంటి బియ్యం పిండితో వేయలేదు, బియ్యంతోనే వేసుకున్నాను. మసాలా వడియాలు చూడు ఇలా వచ్చినవి. ఇవి ఎలా రెడీ చేసి చూపిస్తాను. 2 గ్లాసులకి ఇన్ని వడియాలు వచ్చినవి. ఎటువంటి బియ్యం పిండి లేకున్నట్లు బియ్యంతోనే పాపడ్ వడియాలు, మసాలా వడియాలు ఎలా రెడీ చేసి చూపిస్తాను. నేనైతే గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం తీసుకొని బాగా 2-3 సార్లు కడిగేసుకొని రాత్రి అంతా నానబెట్టుకున్నాను. రాత్రి అంతా నానబెట్టుకోలేకపోతే 1 అవర్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ నానబెట్టుకోవచ్చు. బాగా కాగనివ్వాలి. ఇట్లా వాటర్లో తెల్లేటప్పుడు బాగా కాగినాయి కదా వాటర్, మనం కడుక్కున్న బియ్యం ఇందులో వేసుకోవాలి. ఇక ఎండుమిర్చి కచ్చా పచ్చగా వేసుకుందాము మిక్సీకి. ఇట్లా కచ్చా పచ్చగా వచ్చింది. ఇది మనం ఒక స్పూన్ నిండా వేస్తున్నాను నేను. ఒక స్పూన్ నిండా వేసుకోవాలి. దీంట్లో ఒక గ్రీన్ 3 చిల్లీ, కొంచెం కరివేపాకు, ఇది కానీ ఇలా కచ్చా పచ్చగా ఇట్లా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అంత జీలకర్ర. బాగా ఉడుకుతుంది. మనం మూత పెట్టేసుకొని విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మూత పెట్టేసినాను. ఒక పెద్ద విజిల్ వచ్చే వరకు ఉంచుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని మనము 15-20 నిమిషాలు బాగా ఉడికించాలి. బాగా మెత్తగా కావాలా, ఆ బియ్యం అన్ని మెత్తగా రావాలా. ఇదంతా ఆవిరిపోయిన తర్వాత మనము ఓపెన్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. మనం మూత తీసినాక ఇట్లా వస్తుంది. ఇంకా మిగతా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా క్వాంటిటీ లూజ్గా రావాలా. బాగా మళ్ళీ ఉడకనివ్వాలి ఒక 15-20 నిమిషాలు. చూడండి ఇలా బాగా ఉడకనివ్వాలా. ఇట్లా బాగా ఉడికిన తర్వాత మనకు కొంచెం వాటర్ అనేది తగ్గిపోతుంది, గట్టి పడుతుంది. ఇట్లా కొంచెం లూజ్గా ఉంటే కొంచెం ఆరే లోపల గట్టిగా అవుతుంది. ఇలా బాగా ఉడకాల. ఉడికింది, స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసినాక ఒక 15 నిమిషాలు చల్లారనివ్వాలా. బాగా చల్లగానక వేసుకోవాలి, అంటే చాలా వేడిగా ఉంది. చల్లారితే కొంచెం గట్టి పడుతుంది. ఇట్లా వచ్చింది. నేనైతే పైన ఎండలో వేసుకుంటున్నాను. ఎండ బాగుంది. ఇది చిన్న గిన్నెలకి వేసుకోవాలి. ఒకటి కొలత తీసుకోవాలి, చిన్నది కానీ పెద్దది కానీ. ఒక స్పూన్ లెక్కన వేసుకుంటూ ఉండాలి, అన్ని లెవెల్గా వస్తాయి. ఇట్లా వేసుకోవాలి. ఇలా ఇట్లా వేసుకుంటే ఒకటే లెవెల్గా వస్తాయి అన్నీ.
ఇలా వేసుకున్నాము. వేసుకుంటాం 5 నిమిషాల్లో ఈజీగానే వేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇంకా ఈరోజు బాగా ఎండ ఉంది, ఒక రోజులో ఎండిపోతాయి. మన వడియాల్లో ఇలా వచ్చినవి, బాగా ఎండిపోయినవి, ఇట్లా వచ్చినవి మసాలా వడియాలు ఇన్ని వచ్చినాయి మనకు. ఆయిల్లో వేసుకుందాము. చూడండి ఎంత పెద్దగా వచ్చినాయి చూడండి. చూడు క్వాంటిటీ ఎంత పెద్దగా వచ్చినాయి చూడండి. చూడు ఇలా వచ్చినవి చాలా బాగా వచ్చినాయి. నేను ఎటువంటి సోడా వేయలేదు. మసాలా పాపడ్ చాలా బాగుండేవి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కానీ ట్రై చేయండి. చూడండి ఇలా వచ్చినాయి పాపడ్. ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి.